స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు భాద్రపద శుద్ధ అష్టమి. ఈరోజు రాధాష్టమి వ్రతం కూడా ఆచరిస్తారు కదా, ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేయండి. అష్టమి కృష్ణాష్టమి, అష్టమి రాధాష్టమి, అష్టమి జ్యేష్ఠాష్టమి అన్న పేరిట కూడా ప్రసిద్ధం. ఈ వ్రతాన్ని స్కాంద పురాణంలో మనం గమనించవచ్చు. కృష్ణాష్టమి కంటే పూర్వం శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమితో ఈ రాధాష్టమి, అలాగే జ్యేష్ఠ అష్టమి లేదా భాద్రపద అష్టమి అన్న పేరిట చెప్పబడేటటువంటి జ్యేష్ఠాదేవి అష్టమి ప్రారంభం అవుతుంది. వ్రతం ఒక నియమం. ఆ రోజున మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో నేటికి విరివిగా ఉన్న ఈ వ్రతాన్ని అనుసరించి ఇంటికి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. అది మొదలుగా శ్రావణ మాసం, భాద్రపదంలో కూడా శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి వరకు ఈ మధ్యలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటికి ఆడపడుచు ఉన్న ఎడల ఆడపడుచు, ఇంటిలో ఉన్న కూతురు, అమ్మాయి వారిని పూజించి పాదములకు పసుపు, పంచ అలంకరణములు అందించి బహుమానములు ఇచ్చి సంతోషింపజేసి వారిని ఆనందపరిచి వారి ఆశీర్వచనాన్ని తీసుకుంటారు. ఈ వ్రతానికి చివరి రోజు రాధాష్టమి, జ్యేష్ఠ అష్టమి ఈ వ్రతానికి ఉండే మరి ఒక పేరు. ఈ రోజున జ్యేష్ఠాదేవిని ఇంటికి పిలిపిస్తారు. ఇన్ని రోజులు మహాలక్ష్మి ఉంటుంది ఒక కలశం పేరిట పూజాగృహంలో. ఈ రోజున రెండవ కలశాన్ని తులసి కోట దగ్గర నుంచి బాజా భజంత్రీలతో, మేళతాళాలతో జ్యేష్ఠాదేవి పేరిట ఇంటిలోనికి ఆహ్వానించి మజ్జిగ పులుసు ఈరోజు సిద్ధం చేస్తారు. 5 విధాలుగా తీపి పదార్థాలు, అనేకములైన పదార్థాలను సిద్ధం చేసి జ్యేష్ఠాదేవికి కూడా ప్రీతికరంగా అర్పించి ఇరువురిని పూజించి అనంతరం లక్ష్మీదేవికి సంబంధించిన తోరములను మెడలో ధరించి ఇరువురికి ఉద్వాసన పలుకుతారు. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. సంప్రదాయం, సనాతన ధర్మం అలక్ష్మిలో కూడా లక్ష్మీ నిస్తరణం అన్న పేరిట అలక్ష్మిలో కూడా లక్ష్మిని చూడాలి అంటుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు ఊడవరాదు, చెత్త ఎత్తరాదు. ఇది అలక్ష్మి, జ్యేష్ఠాదేవి. ఈ నేపథ్యంలో కృష్ణుడు పుట్టినరోజు అష్టమి. అలాగే విష్ణు ధర్మోత్తర పురాణాన్ని అనుసరించి గోలోకంలో ఉండేటటువంటి అప్సరస రాధాదేవి నందుడి ఇంట యశోదాదేవి సోదరుడైన నందుడి కుమార్తెగా రాధగా జన్మించింది. కృష్ణుడికి మేనత్త వరుసగా ఆ అమ్మాయి కృష్ణుడినే తన స్వామిగా, అంటే మన భాషలో ఉండేటటువంటి నాథుడిగా కాకుండా ఇష్టదైవంగా, సర్వస్వంగా భావన చేసింది. భక్తి మార్గంలో తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నది. రాధా తత్వాన్ని గ్రహించిన ఉత్తర భారతీయులు రాధే రాధే అనే సంప్రదాయాన్ని ప్రారంభం చేసిన రోజు. రాధే రాధే అనగానే కృష్ణుడు మనకు అనుగ్రహాన్ని అందించేటటువంటి రోజు అనే విశ్వాసంతో రాధాతత్వం వల్లభాచార్యుల వారు, ఇతరులు అందరూ కూడా ఉత్తర భారతంలో ఈ తత్వాన్ని ప్రచారం చేశారు. అలాంటి ఆ తత్వానికి ప్రారంభం అయినటువంటి రోజు రాధాష్టమి. జ్యేష్ఠాదేవిని ఎన్నా పూజించవచ్చును లక్ష్మి అనుగ్రహం కోసం, రాధాదేవిని కూడా పూజించవచ్చును భక్తి మార్గంలో పరమేశ్వరానుగ్రహం, కృష్ణుని అనుగ్రహం, ఆనందం పొందడం కోసం. ఈ తత్వంతో, ఈ మార్గంతో స్కాంద పురాణోక్తమైన ఈ ధర్మాన్ని నేటికి ఉత్తర భారతదేశంలోని వారు విరివిగా పాటిస్తూ ఉంటారు. ఇది ఈనాటి విశేషం. గురువుగారు, జ్ఞానపక్షులు పేరుట పింగాక్ష, బోధన, సుపత్త, సుముఖ అని 4 పక్షుల పేర్లు చెప్తూ ఉంటారు. వీటి కథ ఏమిటో తెలియజేస్తారా? జ్ఞానపక్షులు ఈ 4 పురాణానికి, మహాభారతానికి సంబంధించినవి.
పూర్వం వ్యాసుడి వద్ద జైమిని అనంతమైన విజ్ఞానాన్ని పురాణ సారాంశాలను విన్నాడు. తృప్తి కలగలేదు, ఇంకా సందేహాలున్నాయి. జైమిని తనకు కలిగిన సందేహాలను ఎవరు తీరుస్తారు అని ప్రశ్నించగా, జ్ఞానపక్షులు నీకు కలిగిన సమస్త సందేహాలను నెరవేర్చగల శక్తి కలవి, అనంతమైన వేదాంత పాండిత్య సారాంశం తెలిసినవి అంటూ చెప్పగా, జ్ఞానపక్షులు ఎవరు అంటూ ప్రశ్నించాడు. జ్ఞానపక్షుల వృత్తాంతాన్ని తెలుసుకొని విని వారి వద్దకు వెళ్ళి ఆ పక్షుల ద్వారా అపారమైన పాండిత్యాన్ని పొందాడు. అదే మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణాన్ని జైమినికి జ్ఞానపక్షులు బోధిస్తాయి. పింగాక్ష, బలాక, సుపత్ర, సుపథ అనే ఈ 4 పక్షుల జన్మ వృత్తాంతం చిత్రమైనది, మహాభారతంతో కూడా సంబంధింపబడి ఉన్నది. పూర్వం దుర్వాసుడు తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండగా ఆ తపస్సుకు భంగం కలిగించడం కోసం ఇంద్రుడు వపు అనేటటువంటి అప్సరసను పంపాడు. దూర్వాసుడు విశ్వామిత్రుడి వంటి వాడు కాడు. ఆగ్రహం, కోపం ఆ వపువును చూచి నీవు పక్షిగా జన్మించవలసింది అంటూ శపించాడు. గద్ద రూపం పొందింది ఈ అప్సరస. అనంతరం వివాహం పక్షుల ధర్మాన్ని అనుసరించి ఆ వివాహ ఫలితంగా 4 చిన్నారి పక్షులకు జన్మనిచ్చింది. ఆ పక్షులే ఈ జ్ఞానపక్షులు. తల్లి అప్సరస, తండ్రి మందపాలుడు, అపారమైన జ్ఞానం కల పక్షి. వాటికి పుట్టిన సంతానమే ఈ 4. పుట్టగానే ఈ 4 పక్షులు ఆకాశం నుంచి నేలన పడ్డాయి. ఆ సమయంలో మహాభారత యుద్ధం అవుతోంది. మహాభారతంలో ఒక గొప్ప ఏనుగు, ఆ ఏనుగు మెడలో కట్టబడిన గంట, భీముడి గదాయుద్ధం, భీముడి ముష్టిఘాతం ధాటికి ఆ ఏనుగు ఎగిరిపోవడంతో గంట తెగిపోయి ఈ 4 పక్షులపైన గిన్నె వలె బోర్లా పడింది. అందువలన ఈ 4 పక్షులు బతికి బట్ట కట్టాయి. మహాభారత యుద్ధం అంతా గడిచినా కూడా ఈ పక్షులు ఇంకా కువకువలు చేస్తూ బతికే ఉన్నాయి. యుద్ధరంగానికి వచ్చిన శమీకుడు అనే మహర్షి నిశ్శబ్దంగా ఉండే యుద్ధరంగంలో ఈ శబ్దాలేమిటి అంటూ గంటను తొలగించి చూడగా పింగాక్ష, నిబోధ, సుపథ. ఈ నిబోధ అనే పక్షికే బలాక అనే పేరు కూడా ఉంది. అవన్నీ కూడా గద్ద రూపాలు కదా. కనుక ఈ పక్షులే జైమినికి అపారమైన జ్ఞానాన్ని రంగరించి మార్కండేయ పురాణాన్ని బోధించాయి. ఇది జ్ఞానపక్షుల వృత్తాంతం. పంచకరహితం అంటే ఏమిటి? గృహప్రవేశ సమయంలో ఈ విధమైన పరిశీలన ఎందుకోసం చేస్తారు? రాజపంచకం, చోరపంచకం మొదలగునవి పంచక దోషాలలో 5 అంటూ జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. అన్ని ముహూర్తాలు వేరు, గృహప్రవేశ సంబంధంగా ఉండే ముహూర్త లక్షణం వేరు. వివాహానికి సప్తమ శుద్ధి, అలాగే 6, 8, 12 స్థానాలు వధూవరుల జన్మ లగ్నాలు కాకూడదు మొదలైన నియమాలు ఉంటాయి. ఉపనయన లగ్నం చూచినప్పుడు సూర్యోదయానికి 2వ లగ్నం కావాలి. అలాగే వేదాధికారులైనటువంటి శుక్రుడు, బృహస్పతి మొదలగు వారు ఉన్నత స్థానంలో ఉండాలి. ఇవన్నీ కూడా ఉపనయన సంబంధిత నియమాలు. అవి ఎలాగో గృహప్రవేశానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. గృహప్రవేశ ముహూర్తం స్థిర లగ్నం అయి ఉండాలి. అపరాహ్న వేళ గృహప్రవేశం చేయకూడదు. సూర్యోదయానికి పూర్వమే లేదా సూర్యోదయ లగ్నమే అయి ఉండాలి. అర్ధరాత్రి సమయంలో కానీ అపరాహ్న సమయంలో కానీ గృహప్రవేశ ముహూర్తం చేయరాదు, ఉండకూడదు. గృహప్రవేశ ముహూర్తానికి శుద్ధి చూసే సమయంలో కలశ చక్రం, వృషభ చక్రం అనే 2 చక్రాలను వేసుకోవాలి. గృహప్రవేశ సమయానికి సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాన్ని
ప్రస్తుతం వర్తమాన స్థితిలో సూర్యుడు నక్షత్రంతో ప్రారంభం చేసుకొని గోచార రీత్యా సంబంధంగా ఆ నక్షత్రాన్ని ఆ రోజు వరకు లెక్కించి 3, 4, 3, 3, 4, 3 ఇలా చక్రాలు వేసుకొని ఆయా ఫలితాలలో చూసుకోవాలి. వీటితో పాటుగా పంచక రహితం అనే ఒక విధానం కూడా ఉంది. గృహప్రవేశ ముహూర్తానికి సంబంధించి తిథి, వారం, నక్షత్రం, లగ్నం ఈ 4 సంఖ్యలను కూడి ఆ మొత్తాన్ని 9 సంఖ్య చేత భాగించాలి. భాగించిన తర్వాత వచ్చే శేషం 1 కాకూడదు, అది మృత్యు పంచకం. అలాగే 2, 4, 6, 8 ఇలా కొన్ని సంఖ్యలు ఉన్నాయి, అవి కూడా కాకూడదు. రోగపంచకం, రాజపంచకం. రాజపంచకం అంటే దండన వస్తుంది. ఇవి 5. ముహూర్తానికి ఈ 5 దోషాలు కూడా లేకుండా చూసుకోవాలి. దీనికే పంచకరహితం చేసుకోవడం అంటుంది శాస్త్రం. గురుగారు, వైశ్వదేవం అనే ఒక సంస్కారంతో వండిన పదార్థాలు శుద్ధ అవుతాయని అంటారు కదా, వైశ్వదేవం అంటే ఏమిటి? మనకు తెలిసి సంస్కారాలు 48. ఈ 48 సంస్కారాలలో 8 ఆత్మగుణాలు అయితే కనీసంగా 40 సంస్కారాలు పాటించాలి అని అగ్నిపురాణం వివరిస్తుంది. గర్భ ఆధానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, చతుర్విధ సంస్కారములు, స్నాతకము, 14వది వివాహము ఇలా ఉండేటటువంటి సంస్కారాల పరంపరలో 15వ సంస్కారం నుండి 22వ సంస్కారం వరకు ఉండేటటువంటి వాటికి సప్తపాక సంస్థలు అని పేరు. ఈ 7 సంస్కారాలు అగ్నిహోత్రంతో ముడిపడి ఉంటాయి. అందులో ప్రధానమైనది వైశ్వదేవము అనే సంస్కారం. వివాహ సమయంలో ఇంటి ఆచారాన్ని, కర్తకు ఉండేటటువంటి అధికారాన్ని అనుసరించి ఆ దంపతులు వివాహ మంటపంలోనే అన్నం వండుతూ ఉంటారు. చిన్న గిన్నెలో బియ్యం పోసి, నీరు పోసి కడిగి, స్థాళీపాకము అన్న పేరిట అన్నం వండి ఆ అన్నాన్ని అగ్నిహోత్రికి సమర్పిస్తూ ఉంటారు. లౌకికాచార విధానాలలో ఇవి పూర్తి చేస్తూ ఉంటారు. కానీ ఈ వెనక చాలా పెద్ద సంస్కారం ఉంది. అది వైశ్వదేవ సంస్కారానికి బీజం. అన్నం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అన్నం మొత్తం వండింది మనమే తినకూడదు. చతుర్థ 4గా విభజించాలి. ఆ గిన్నెను 4గా విభజించి ఒక భాగం అగ్నిహోత్రుడికి, ఒక భాగం అతిథులకు, ఒక భాగం యజమానికి, ఒక భాగం కుటుంబ సభ్యులకు ఇలా విభజించేటటువంటి క్రమంలో వైశ్వదేవం అనేటటువంటి క్రతువు పేరిట ఆ అగ్నిహోత్రుడికి సమర్పించేటటువంటి అన్నం భాగంలో 32 స్వాహాకారాలు అందులో వెయ్యాలి. అన్నీ అందులోనే కాదు, 27 వరకు అందులో వేసి 28వ ఆ ముద్ద పిడికిటిలో ఉండే అన్నం శునకమునకు కూడా అందించాలి. సమస్త జీవకోటికి ఆహారాన్ని అందించాలి అనేటటువంటి లక్షణం ఈ వైశ్వదేవంలో ఉన్నది. ఆహారం సత్వగుణాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే క్రమంలో సనాతన వైదిక సంప్రదాయం ప్రాచీన సారస్వతంలో ఇలా వైదిక మార్గాన్ని అనుసరించి వైశ్వదేవం అనే ప్రక్రియను సూచించింది. సంవత్సర కాలాన్ని 3గా విభజించినటువంటి జ్యోతిర్వేదం కూడా వైశ్వదేవం, శాకమేధం అనే పేరిట ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక యజ్ఞం చేయాలి అనేటటువంటి సంకల్పం కూడా చేసింది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున వైశ్వదేవం, శాకమేధం, వరుణ ప్రకాశం అవి ఆ 3 యజ్ఞాలు. ఇందులో శాకమేధం ఆషాఢ మాసంలో చేస్తాం. వరుణ ప్రకాశం ఆషాఢ మాసంలో చేయగా వైశ్వదేవం మాఘమాసంలో చేస్తారు. క్రమంగా 4ని ఒక్కొక్క విభాగంగా చూచి ఈ 3 యజ్ఞాలలో వైశ్వదేవం లభించే ఆహారం మనకు సంక్రాంతి పండుగ, మాఘ, పౌష్య సందర్భాలలో లభిస్తుంది. శుద్ధిగా ఉండాలి. ఆహార శుద్ధి
సత్వశుద్ధి. ఈ సూత్రమే ప్రాతిపదికగా సనాతన సంప్రదాయం వైదిక వాంగ్మయం ఈ యజ్ఞాన్ని ఒక సంస్కారంగా బోధించింది. వైశ్వదేవం. అన్నాన్ని వండి సిద్ధం చేసే తీరిక ఓపిక లేనప్పుడు కూడా తండులేన జలేనవా చేతిలో అంత నీరు పోసుకొని బియ్యం వేసి బియ్యం కడిగి ఆ బియ్యాన్ని కూడా ఇలా ప్లేట్లో వదిలిపెట్టి పారాయణ చేస్తే కూడా అంత ప్రయోజనం చేకూరుతుంది. సనాతన ధర్మం తెలిసిన వారు నైష్ఠికులు ఈ ఆచారాన్ని నేటికి పాటిస్తున్నారు. ఇది వైశ్వదేవంలో ఉండేటటువంటి ప్రత్యేకత. గురుగారు, వేదాంగాల గురించి తెలియకుండా వాటి గురించి ప్రస్తావన చేయరాదు అని అంటారు. కానీ వేదాంగాలు అని కూడా సంబోధిస్తూ ఉంటారు. ఇంతకీ వేదాంగాలు ఎన్ని, అవి ఏవి? ఈనాటి కాలంలో ఒక మాట చెప్పుకోవాలి అంటే, తెలిసినది గోరంతా, తెలియాల్సినది కొండంతా. ఒక సినిమా నటుడి మాట కావచ్చును గాక, కానీ ఈ మాటలో ప్రతి అక్షరము నిజమే. కాసింత జ్ఞానం కలగగానే పరమాద్భుతంగా కనిపించే విధంగా బొట్లు పెట్టుకొని రూపధారణతో, ఆకర్షణీయమైన వస్త్రధారణతో, విశేషమైనటువంటి మాటలతో 10 మందిని ఆకట్టుకునే విధంగా, భయకంపితులను చేసే విధంగా ప్రవర్తించే వ్యక్తులు వేదాంగాలు తెలిసిన వారు అంటూ తమకు తామే ప్రచారం చేసుకుంటూ లోకాన్ని భయకంపితులను చేసే విధంగా, దేవుడు సైతం భయపడి పారిపోయే విధంగా ఉండే పూజలతో లోకాన్ని భయపెడుతున్నారు వేదాంగాలు. అంగాని వేదాశ్చత్వారః మీమాంసో న్యాయ విస్తరః కల్పశ్చర్షడంగాని విద్యాహ్యేతాశ్చతుర్దశ అని యాజ్ఞవల్క్య స్మృతి చెబుతుంది. వేదాంగములు 6: శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. శిక్ష పాణినీయ శిక్ష, వేదాంగ శిక్ష. వేదంలో కూడా ఒక తైత్రీయ ఉపనిషత్తులో శిక్షావల్లి ఒకటి ఉన్నది. శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్త శీక్షాధ్యాయః శిక్షాం పంచ సహనౌ యశః. శిక్షావల్లి శబ్దాన్ని ఉచ్చరించే సమయంలో ధ్వని ఏ స్థాయిలో ఉండాలి, మాత్రాబలం ఎంతగా మనం ఆ ధ్వనిని ఎక్కడ మనం నొక్కాలి, లాగాలి, ఇవన్నీ కూడా. ఈ మాత్ర చిటిక వేసే శబ్దం కాస్త పోయి టాబ్లెట్ల మాత్రలుగా మారిపోయింది. మాత్రాబలం ఇది శిక్షగా మారిపోయింది. వేదాంగ శిక్ష. పాణిని మాట్లాడే మాట ఎలా ఉంటుందో అష్టాధ్యాయిలో 4000 సూత్రాలు చెప్పిన మహానుభావుడు, వ్యాకరణవేత్త. ఇది శిక్ష. వ్యాకరణం. సీతకి అనే మాటలు వినిపిస్తున్నాయి. రామునక్కు అని కాస్త పోయి రామునకి అనే ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఎవరికి తోచినది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. స్నానించి ఇంచు ప్రయోగాలు చేస్తున్నారు. భాషా దోషాలు ఇది అని పట్టరాకుండా మాట్లాడేటటువంటి నేపథ్యంలో వ్యాకరణాన్ని ఎవరు పట్టించుకునేది? పాణిని చెప్పి ఉన్నాడు, ఇది వేదాంగ సంబంధమైనటువంటి శాస్త్రం. ఎక్కడ అగ్ని అన్న పదం వాడాలో, ఎక్కడ పురోహిత శబ్దం వాడాలో ప్రతిదీ ప్రత్యేకంగా ఇదమిత్తంగా ఉండే శాస్త్రం వ్యాకరణం. ఛందం ఆహ్లాదాన్ని కలిగించేది, నియమపూర్వకమైన జీవితాన్ని గడిపేది. ఛాందసుడు అన్న పదాన్ని పుట్టించిన శాస్త్రమే ఛందస్సు, లక్షణ శాస్త్రం. ఇలా ఉండాలి. గాయత్రి ఛందస్సు, త్రిష్టుపు ఛందస్సు, అనుష్టుపు ఛందస్సు, ఇవన్నీ వేదాంగ సంబంధితమైన వేద మార్గాన్ని బోధించేటటువంటి నియమాలు. ఇవి తెలియకుండా మనం వేదం గురించి మాట్లాడకూడదు. నిరుక్తం. వేదంలో ఉండే ప్రతి పదానికి ఇది అర్థం అంటూ నిరూపించేటటువంటి శాస్త్రం, వ్యాసుడు అందించిన శాస్త్రం ఇది. జ్యోతిషం. లగధుడు అందించిన మహాశాస్త్రం ఇది. జ్యోతిషం. నక్షత్రాలు ఉన్నంతకాలం మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించేది. ఎప్పుడు ఏ యజ్ఞం చేయాలో చెప్పే ఈ శాస్త్రాన్ని లగధుడు అనే పండితుడు అందించి ఉన్నాడు. విమాన శాస్త్రం కూడా ఇందులోనే మనం గమనించవచ్చు. కల్పశాస్త్రము. ఏ యజ్ఞాన్ని ఎప్పుడు చేయాలి, ఏ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి అనేటటువంటి సమస్త శాస్త్రాలు ఈ కల్పంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి 6. ఈ 6 శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇవి 6 తెలిస్తేనే వేదాన్ని గురించి ఒక్కటో రెండో పదములు పలికే యోగ్యత కలుగుతుంది అంటుంది శాస్త్రం. ఇది విషయం. గురుగారు, అప్పు చెయ్యటానికి అలాగే అప్పు తీర్చడానికి రెండింటికి కూడా నిర్ణీత సమయాలంటే ఏమైనా ఉంటాయా? అవసరం అనేది పెద్దది.
అవసరం వస్తే అప్పు చేయవచ్చు, అవసరం లేకపోతే అప్పు తీర్చడం మర్చిపోనవచ్చు. ఈనాటి కాలంలో ప్రపంచాన్ని శాసించేవి రెండే రెండు. ఒకటి డబ్బు, రెండు అవసరం. ఈ రెండే ప్రపంచంలో ఉండే సమస్త సంబంధాలను నిర్దేశిస్తున్నాయి. కుటుంబ సంబంధాలు, భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, సమస్త సంబంధాలను నిర్దేశించేవి రెండే రెండు. ఒకటి డబ్బు, రెండు అవసరాలు. ఈ రెండింటిలో మళ్ళీ డబ్బు చాలా ముఖ్యమైనది. ప్రపంచాన్ని నిర్వహించేవి మూడే వస్తువులు అని చెప్పిన ఒక మహానుభావుడు ఒకటి డబ్బు, రెండు డబ్బు, మూడు డబ్బు అన్నాడు. డబ్బు మన వద్ద ఉన్నప్పుడు ఇతరులకు అవసరం అవుతుంది. అవసరాల నిమిత్తమే మనం అందించినప్పుడు తిరిగి వారికి అందించే ఇష్టం ఉండదు. ఎవరైనా కూడా డబ్బు తీసుకోవడం మహదానంగా తీసుకుంటారు. ఇవ్వాలి అనేసరికి మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటారు. పువ్వుల్లో పెట్టి తిరిగి ఇచ్చేస్తానంటారు. మనం అడిగితే పువ్వులు బాగా ఖరీదున్నాయండి, పువ్వులు కొనలేకపోతున్నాను, కొన్నాక ఇస్తాను అని చెబుతూ ఉంటారు. అలాంటి ఆ డబ్బును అప్పు తీర్చాలి. మంగళవారం నాడు అప్పు తీర్చాలి. అప్పు తెచ్చుకోవాలి. బుధవారం నాడు తెచ్చుకోవాలి. ఈ రెండింటికి సంబంధం ఉంది. మంగళవారం నాడు అప్పు తీర్చితే గొడవలు ఉండవు. బుధవారం నాడు అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన వ్యక్తికి అడిగే విషయంలో కాస్త వెనుకంజ వేస్తూ ఉంటాడు. బుధుడు కదా, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహ దైవం కదా, వెనక ముందులు ఆలోచిస్తూ ఉంటాడు. డబ్బు తెచ్చుకోవడం ఆలోచించే చోట, తీర్చడం అనవసర గొడవలు ఎందుకు అన్న చోట. కనుక తీర్చడం మంగళవారం, తెచ్చుకోవడం బుధవారం అంటూ ఉంటారు ప్రాచీనులు. ఇందులోంచే పుట్టింది ఈరోజు మంగళవారం కదా అన్నమాట. దురర్థంగా లోకంలో వ్యాపించవచ్చును గాక, కానీ డబ్బుకు సంబంధించి అప్పులు తీర్చేటటువంటి రోజు మంగళవారం అన్నట్టు. పూర్వకాలంలో ఒక సినిమా కూడా ఉంది, అప్పు చేసి పప్పుకూడు. తెచ్చుకునే సమయంలో వడ్డీ ఎంతైనా రాసుకొని, మనం ఇచ్చినప్పుడు కదా తీసుకున్నప్పుడు కదా లెక్కలు రాసుకొని అనేటటువంటి మాటతో ఆ చిత్రరాజం ప్రారంభం అవుతుంది. రుణానందలహరి అన్న పేరిట ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు రుణానందలహరి. ఎంత అద్భుతంగా ఆరంభం చేశాడా మహానుభావుడు ఆ పుస్తకాన్ని అంటే, సూర్యుడు ఉదయం లేవగానే ఈ భూమి దగ్గర నుంచి నీటిని అప్పుగా తీసుకున్నాడు. అవి మబ్బులుగా ఆకాశంలో ప్రవహించాయి, వడ్డీ రూపంలో వర్షించాయి. రుణానందలహరి అనే వాక్యంలోనే అప్పుడే తెల్లవారిందా అంటూ కథానాయకుడు కళ్ళు తెరిచి అలా సూర్యుని వైపు చూస్తాడు. మీరు అప్పు చేయడం ప్రారంభించారన్నమాట అంటాడు. అప్పుడే తెల్లవారిందా రుణానందలహరి. కనుక మాటల సారాంశం ఏమిటి అంటే, గొడవలు ఉన్న చోట అప్పులు ఎక్కువ రోజు పెట్టుకోకూడదు, తీర్చేయాలి. అలాగే 10 మంది దగ్గర అప్పు చేయవద్దు, ఒక్కరి దగ్గరే అప్పు చేయాలి. 10 మంది దగ్గర తక్కువలుగా చేస్తే 10 మంది పరువు తీసే ప్రమాదం ఉంటుంది. ఒకే చోట అప్పు చేస్తే ఇచ్చినది మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం కోసం మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. గొడవలు వచ్చే చోట తీర్చేయాలి, గొడవలు లేని చోట తెచ్చుకోవాలి. మంగళవారం అప్పు తీర్చేయాలి, బుధవారం నాడు కొత్త అప్పులు చెయ్యాలి. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు కదా. పెళ్లి కోసం 1400 రామముద్రికలు కుబేరుని వద్ద అప్పు తెచ్చుకున్నాడు కదా. ఆయనకంటే ఎక్కువ మనం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.